హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. నా చేతిలో ఒక నార్మల్ ఎగ్ ఉంది. దీన్ని నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. కానీ నేను దీన్ని నీటిపై తేలేలా చేయగలను. మంత్రాలు తంత్రాలు అయితే ఏమీ లేవు, అంతా సైన్స్. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మన ఇంట్లో వాడే వస్తువులే, సాల్ట్, నార్మల్ వాటర్, అలాగే 2 కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్పెరిమెంట్ని. మొదటి గ్లాస్లో సగానికంటే ఎక్కువగా వాటర్ వేయాలి. అలాగే సెకండ్ గ్లాస్లో కూడా వేయాలి. ఫుల్గా ఎందుకు వేయకూడదంటే ఎగ్ వేసాక కొంచెం వాటర్ పైకి వస్తుంది కదా, అదే ఫుల్గా వేస్తే కింద పడిపోతుంది, అందువల్లే. సో ఇప్పుడు మొదటి ఎగ్ని మొదటి గ్లాస్లో నేను వేస్తున్నా. సో ఏమవుతుంది? ఆల్రెడీ మనకు తెలిసిందే, మునిగిపోతుంది. ఎందుకంటే గుడ్డు బరువు నీటి కంటే ఎక్కువ, అందుకే మునిగిపోయింది. సో మనం వెయిట్ చేస్తున్నది సెకండ్ గ్లాస్లో ఎగ్ వేస్తే మునుగుతుందా తేలుతుందా అని తెలుసుకోవాలి. ఇప్పుడు సెకండ్ గ్లాస్లో సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు వేసుకున్నాక సాల్ట్ మొత్తం వాటర్లో కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. సో ఈలోగా నేను మీకు క్వశ్చన్ అడగబోతున్నాను. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సముద్రపు నీళ్ళల్లో మనం మునుగుతామా తేలుతామా? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. సో సాల్ట్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎగ్ని సెకండ్ గ్లాస్లో వేయబోతున్నాను. వేసేసాను. సో 3, 2, 1 ఎస్. రెండో గ్లాస్లో ఎగ్ తేలుతుంది, మొదటి గ్లాస్లో మునిగిపోయింది. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా డెన్సిటీ అంటే సాంద్రత వల్ల జరిగింది. మొదటి గ్లాస్లో సాధారణ నీటి సాంద్రత కంటే కోడిగుడ్డు సాంద్రత ఎక్కువ, అందువల్ల గుడ్డు మునిగిపోయింది. మరి రెండో గ్లాసులో మనం నీళ్ళలో ఉప్పు కలిపాం కదా, ఆ నీటి సాంద్రత బాగా పెరిగిపోతుంది. కోడిగుడ్డు సాంద్రత కంటే చాలా ఎక్కువ అవుతుంది. అందువల్లే ఆ సాల్ట్ వాటర్ గుడ్డుని కిందకి పోనివ్వకుండా పైకి నెట్టేస్తుంది. అందువల్లే గుడ్డు తేలింది. సో ఇంట్లో మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్.